మొత్తం 25 సారీస్ అవైలబుల్ గా ఉన్నాయి. కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ లో మెసేజ్ చేసేయండి. ఆల్రెడీ ఎలా బుక్ చేసుకోవాలో చెప్పాను కదా, ఒక్కొక్కసారి ఫాస్ట్ గా చూపించేస్తాను. మీరు అటు వెళ్ళిపోవచ్చు కదా, నేను చేయలేను వీడియో, మీ ఇద్దరు కూర్చుంటే ఇడా చేయలేను, నేను వెళ్ళిపోండి ప్లీజ్. పడే పడే ఓకే, అవసరం లేదు, వాయిస్ రికార్డ్ అవుతున్నప్పుడు అది ఆఫ్ అవుతుందిలే. ఓకే, డోర్ క్లోజ్ చేయరా. ఓకే మై డియర్ మేడమ్స్, నేను మీకు చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఈ రోజు నేను చూపించే శారీస్ లో జార్జెట్ ఉన్నాయి, అలాగే కొన్ని షిఫాన్ మిక్స్ ఉన్నాయి. ఓకే, షిఫాన్ అంటే మీకు నేను ఇప్పుడు వేర్ చేసిన శారీ చూపించాను ఆల్రెడీ, షార్ట్స్ లో చూడండి. ఇది కూడా నేను వేర్ చేసిన షిఫాన్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు నేను కనిపిస్తుంది కదా, ఈ శారీ కూడా షిఫానే అనమాట. మంచి ఫ్యాబ్రిక్ సార్. ఇప్పుడు నాకు బాగాలేదు అంటే నేను ఈ ఫ్యాబ్రిక్ తీసుకోను కదా. సో నేను వేర్ చేసేది కూడా మీలాంటి శారీస్ ఏనండి. నేనేమి పెద్ద కాస్ట్లీ శారీ ఏం వేర్ చేయను. నేను కూడా ఈ శారీస్ కి ఫ్యానే. ఓకే సరే, ఫస్ట్ శారీకి వెళ్ళిపోతాం. ఫాస్ట్ గా చూపించేసిన ఒక 50 శారీస్ ఉన్నాయి, ఒకటే వీడియోలో చూపిస్తాను. చాలా మంది మెసేజ్ పెట్టారు ఏంటి అంటే 2-3 వీడియోస్ పెడుతుంటే అవి నాకు ఇబ్బంది అవుతుంది చూసుకోవడానికి అని చెప్పి, అన్ని ఒకటే వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ శారీ వచ్చేటప్పటికి బ్లాక్, ఇది జార్జెట్. మేడం వినండి, ప్రైస్ వచ్చేటప్పటికి 240 రూపాయలు ఉంటుంది. 2 శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తాను. లేదా సింగిల్ శారీ తీసుకున్నారు అంటే షిప్పింగ్ ఛార్జ్ అనేది 50 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. క్లియర్ కదా మేడం. డ్యామేజ్ మిస్ప్రింట్ ఉంటే మాత్రం 180 రూపీస్ పడుతుంది. మీరు అన్ని చీరలు అన్న తీసుకోండి, ఫ్రీ షిప్పింగ్ లో ఫ్రీ షిప్పింగ్ అనేది ఉండదు. 5 శారీస్ వరకు తీసుకుంటే, 5 శారీస్ ఎంతకన్నా అబౌవ్ తీసుకుంటే అది కూడా డామేజ్ లో ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది. 180 శారీస్ 5 అంతకన్నా ఎక్కువ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తాను. లేదు సింగిల్ శారీ తీసుకుంటాను, 2 శారీస్ తీసుకుంటాను అంటే మాత్రం షిప్పింగ్ కాస్ట్ అనేది మీరే బేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. ఇంకొక విషయం ఏంటంటే, ఇవి జార్జెట్. నేను ప్రతిదీ ఇందులో 2 ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, ఒకటి జార్జెట్ ఉన్నాయి, అక్కడక్కడ షిఫాన్ ఉన్నాయి. ఏది షిఫాన్ ఏది జార్జెట్ నేను క్లియర్ గా చెప్తాను. కొన్నింటిలో జార్జెట్ మిక్స్ ఉన్నాయి. ఇంకొకటి సైజ్ లెంత్ 5.3 కంపల్సరీ ఉంటుందండి. కొన్ని శారీస్ మాత్రం ఏమంటారు 5.3, 5.4 అట్లా ఉంటాయి. కొన్ని మిగతా శారీస్ అన్ని 5.5 ఉంటాయి. మేడం నన్ను ఒక్కసారి అర్థం చేసుకోండి, ఇన్ని శారీస్ మీద నేను ఏది లెంత్ ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుందని నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే నేను డ్యామేజ్ మిస్ప్రింట్ ఇక్కడ వరకే నేను చూడగలను, కానీ ప్రతిదీ లెంత్ అయితే చూడలేను. 5.3 అయితే పక్కా ఉంటుంది. ఇప్పుడు వెయిట్ చేస్తున్న శారీ కూడా 5.3. నాకు ఫ్రిల్స్ ఎక్కువ కావాలని స్టార్టింగ్ లో ఒక క్లాత్ యాడ్ చేసుకున్నాను అనమాట. సో మీకు అలాంటి ఐడియా ఉంటే మాత్రం తీసుకోండి. ఎందుకు అంటే 2-3 అంటే లెంత్ తక్కువ ఉన్నా పర్లేదు, మేము అడ్జస్ట్ చేసుకుంటాము, మాకు శారీ నచ్చిందని తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో మీకు అలా నచ్చితే తీసుకోండి మేడం. ఎందుకంటే ప్రతిదీ ఇన్ని శారీస్ ఉన్నాయి, ఒక 50-60 శారీస్ ఉన్నాయి. ఇందులోంచి నేను ఏది లెంత్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది అని అయితే నేను చెప్పలేను, కాబట్టి నేను క్లియర్ గా చెప్తున్నాను మేడం. ఓకే, హోల్సేల్ వాళ్ళు 10 శారీస్ బుక్ చేసుకోవచ్చు. 10 అబో అంటే ఆలోచిస్తాను మేడం, అందరికీ కావాలి కదా శారీస్. సో ఫస్ట్ శారీ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ శారీ. ఓకే, ఇది జార్జెట్ శారీ అండ్ ఇది కొంగు ఇలా ఉంటుంది. మీకు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మేడం. ఎందుకంటే మీరు పేమెంట్ చేస్తాను అని పక్కన పెట్టమని చెప్పి ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మెసేజ్ చేస్తే నేను అప్పటికి ఎవరో ఒకరు బుక్ చేసుకున్నారు ఫీల్ అవుతున్నారు. సో మీకు ఆ ప్రాబ్లం లేకుండా చెప్తున్నారు అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఫస్ట్ శారీ బ్లాక్. ఓకేనా మేడం, క్లియర్ కదా. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే నాకు మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇది వచ్చేటప్పటికి జార్జెట్ మిక్స్ లో ఉంది సారీ, చాలా బాగుంది. జార్జెట్ మిక్స్ అంటే మరి ఏమంటారు లైట్ వెయిట్ అలా ఎక్స్పెక్ట్ చేయకండి, ఇది జార్జెటే. బట్ ఏంటి అంటే 80% జార్జెట్ ఉంటుంది. మిక్స్ వచ్చేటప్పటికి కొంచెం స్పన్ క్లాత్ మిక్స్ అయ్యి ఉంటుంది ఒక 20%. ఇది జార్జెట్ శారీనే, కాకపోతే మిక్స్డ్ జార్జెట్. ఓకే మేడం, అన్ని జార్జెట్ మిక్స్డే ఉన్నాయి, కొన్ని జార్జెట్ మిక్స్డ్ ఉన్నాయి, రిమైనింగ్ అన్ని ప్యూర్ జార్జెట్ ఉన్నాయి. ఇది పళ్ళు, సారీ ఇది పళ్ళు కాదండి, ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది మీకు. ఓకేనా మేడం, ఆల్ ఓవర్ శారీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ. ఓకేనా, 50/2 లో వచ్చింది. ఇది మీకు పళ్ళు పార్ట్. పళ్ళులో మీకు ఇలా వస్తుంది అనమాట, కొంగు పార్ట్లో ఇలా వస్తుంది మీకు. క్లియర్ కదా మేడం. 50/2 లంగావణి శారీ మోడల్ వస్తుంది. ఇది చాలా బాగుంది. ఇది కూడా మీకు నచ్చింది అంటే ఇలాగే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్లో మెసేజ్ చేసేసేయండి. మేడం
సో ఇలాగే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ లో మెసేజ్ చేసేసండి. మేడం నేను వేర్ చేసేవి కూడా ఇప్పుడు మీరు ఏదైతే వేర్ చేస్తున్నారో, మీరు ఏదైతే ఆర్డర్ చేసుకుంటున్నారో అవే శారీస్ అండి నేను కూడా వేర్ చేసేది. ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను వేర్ చేసుకున్న శారీ ఆ టైప్ ఆఫ్ శారీనే అనమాట. నేనేమి హై క్వాలిటీ క్లాసీ అవేం వేర్ చేయను. మీలాగానే నాకు డైలీ వేర్ లో లైట్ వెయిట్ కావాలి. సో నేను కూడా ఇందులోంచి పిక్ చేసుకున్న శారీ అనమాట. ఇది చూడండి ప్యూర్ జార్జెట్, అసలు చాలా బాగుంది శారీ. ఎవరికన్నా ఆల్ ఓవర్ శారీ ప్లెయిన్ కావాలి, బార్డర్ లోనే మాకు ఇట్లా కావాలి డిజైన్ అనుకుంటే కన్ఫామ్ గా పిక్ చేసుకోండి. చాలా మంచి క్లాత్, చాలా మంచి డిజైన్ అండి. ఇలా ఉంటుంది. సో ఇది కొంగు, ఇది ఆల్ ఓవర్ శారీ. చాలా బాగుంటుంది మేడం. అస్సలు మీరు కొంచెం కూడా డిసప్పాయింట్ అవ్వరు ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్న వాళ్ళు, ఎందుకంటే ఫ్యాబ్రిక్ వైజ్ చాలా బాగుంటుంది. ఇలా ఓకే, చాలా అంటే చాలా బాగుంది. దీనికి కొంగు వచ్చింది. నేను యాజ్ యూజువల్ ప్రతిసారికి కొంగు ఎక్కడ వస్తుంది చెప్తున్నాను, కొంగు రాని కూడా చెప్తాను. చాలా మంది అన్ని వింటున్నారు, ఏమంటారు బ్లౌజ్ లేదా ఏమంటారు పళ్ళు లేదా అని అడుగుతున్నారు. మేడం పళ్ళు ఉంటే పళ్ళు ఉందని చెప్తాను, లేదు అంటే లేదు అని చెప్తాను. పళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్తూనే ఉన్నా ప్రతి వీడియోలో. అయినా నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. బ్లౌజ్ సారీ పళ్ళు ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. ఇది చూసారా మంచి ఫ్యాబ్రిక్, జార్జెట్, ప్యూర్ జార్జెట్. ఇది కూడా ఇది పళ్ళు పార్ట్ అండ్ ఇది కొంగు. 5.5 కటింగ్ ఉన్న శారీస్ అనండి. ఎక్కడన్నా ఒకటి రెండు చిన్నవి రావచ్చు, నేను అది కూడా క్లియర్ గా చెప్తున్నాను. ఎక్కడ మీకు దాచి పెట్టింది కానీ లేకపోతే నేను మిమ్మల్ని మాయ చేయాలని అదేం లేదు. ఎలా ఉంటుంది ఓకే, చాలా బాగుంది శారీ. ఇది కూడా ప్యూర్ జార్జెట్. ఎంత అయితే ఉంటుందో అంతే చెప్తున్నాను మేడం, ఎందుకంటే నా దగ్గర వర్క్ చేయడానికి వర్కర్స్ ఎవరు ఉండరు, మొత్తం ఇదంతా నేనే హ్యాండిల్ చేసుకోవాలి. సో ప్రతి శారీని నేను మీకు చూపించి వేస్తున్నాను, డామేజ్ చెక్ చేస్తున్నాను. కానీ లెంత్ కూడా అంటే కొంచెం కష్టం మేడం. ఎక్కడంటే 100 చీరల్లో ఒక 5-6 చీరలు చిన్న శారీస్ రావచ్చు, లేదు అంటే రిమైనింగ్ అన్ని 5.5 కటింగే ఉంటుంది. ఇదిగోండి, ఇది వచ్చేసి షిఫాన్ శారీ. షిఫాన్ మేడం, ఇది షిఫాన్ కూడా మంచి షిఫాన్. ఇది లైట్ వెయిట్ షిఫాన్, బాగుంది, చాలా బాగుంది. ఇలా డిజైనర్ శారీలా ఉంటుంది అనమాట. దీనికి కొంగు లేదు మేడం. ఓకే, షిఫాన్ శారీ ఇది, కానీ బాగుంది క్లాత్. మీకు షిఫాన్ అనగానే క్లాత్ ఎలా ఉంటుందో అని మాత్రం ఆలోచించుకోకండి. హెవీ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ. ఏంటి అంటే స్టాక్ లేదు. నన్ను షిఫాన్ లో కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు, షిఫాన్ కావాలి, షిఫాన్ లో కూడా తెప్పించండి, అలా కూడా తీసుకుంటాము అని చెప్పి. సో షిఫాన్ లో కూడా తెప్పిస్తున్నాను మీకోసం, అందుకే ఇది చెప్తున్నా. ఇది జార్జెట్ శారీ, ఇది కొంచెం లైట్ షిఫాన్ మిక్స్ ఉన్న జార్జెట్ శారీ అండి. ఇది వచ్చేటప్పటికి కొంగు పార్ట్ అండ్ ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది. ఇది మీకు మెహందీ గ్రీన్ లో ఉంది మేడం, మంచి మెహందీ గ్రీన్. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలీదు, కొన్ని సారీస్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే కలర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు కూడా కలర్స్ పెద్ద పర్ఫెక్టింగ్ కాదు. నేను ఎక్కడన్నా కొంచెం కలర్స్ అటు ఇటు అయినా కూడా అడ్జస్ట్ అవ్వండి. చెప్పడానికి కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను మాక్సిమం మోస్ట్లీ. అండ్ నెక్స్ట్ ఇది కూడా జార్జెట్ శారీనే. జార్జెట్ శారీ, ఎల్లో శారీస్ ఎవరో అడిగారు లాస్ట్ టైం వీడియోలో, చాలా మంది డిసప్పాయింట్ అయ్యారండి. సారీ, మీరు ఇలా బుక్ చేసుకోగానే ఇలా నేను వీడియో పెట్టగానే సోల్డ్ అవుట్ అయిపోయినాయి. దానిలో కూడా రిమైనింగ్ శారీస్ 8 ఉన్నాయి. అది కూడా ఎన్ని శారీస్ ఉన్నాయో ఐడియా లేక చాలా మంది బుక్ చేసుకోవాలా లేదా అనే డైలమాలో ఉన్నారు. అవి కూడా నేను చెప్తాను. దీనికి కొంగు అనేది రాలేదు. ఆల్ ఓవర్ శారీ మంచి జార్జెట్, ప్యూర్ జార్జెట్ శారీస్. అర్థమవుతుంది కదా మీకు ఎంత ఫాలింగ్ ఉంది మెటీరియల్ అనేది. ఇలా ఉంటుంది. సో మంచి ఫాలింగ్ ఉన్న మెటీరియల్. బ్లౌజ్ అనేది రాలేదు దీనికి. 240 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి. టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తాను. ఇది కూడా షిఫాన్ ఫ్యాబ్రిక్ అండి మేడం. ఇది షిఫాన్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది, బట్ క్లాత్ బాగుంది, డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది కూడా అదే ప్రైస్ లో మేడం. 240 రూపీస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది 1 శారీ తీసుకుంటే. బ్లౌజ్ వస్తే దేనికి బ్లౌజులు రావు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎక్కడో నేను ఒక మేడం కి బ్లౌజ్ వచ్చింది, అదృష్టవంతురాలు ఆవిడ. ఇది కొంగు. ఇది వచ్చేటప్పటికి మీకు ఆల్ ఓవర్ శారీ. ఓకేనా, మంచి రమా గ్రీన్ షేడ్, యాష్ కలర్ షేడ్. నేను కలర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఫాస్ట్ గా చూపించాలి ఒకటే వీడియోలో అనే కాన్సెప్ట్ తో. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మేడం. నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కొన్ని పాయింట్స్ మిస్ అయిపోతున్నారు. మళ్ళీ అవే పాయింట్స్ అని అడుగుతుంటే నాకు బాధ వేస్తుంది. నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేసింది వేస్టా అనిపిస్తుంది, ఎందుకంటే మీరు స్కిప్ చేసేస్తున్నారు, తర్వాత నన్ను మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నారు. మంచి ఎల్లోకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది. కొంగు వచ్చిందండి దీనికి. ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంటుంది. ఇది కూడా షిఫాన్ మిక్స్ ఉన్న సారీ, షిఫాన్ మిక్స్ సారీ.
చాలా బాగుంది క్లాత్. క్లాత్ లో హెవీ క్లాత్స్ అండి ఇవి. మీకు లైట్ వెయిట్ క్లాత్స్ ఏం రాలేదు, అన్ని హెవీ క్లాత్స్ వచ్చినాయి ఈసారి. ఇది కూడా షిఫాన్ లో ఉంది. మీరు డైలీ వేర్ పర్పస్ కట్టుకోవాలంటే చాలా ఎంత బాగుందో చూడండి సారీ, చాలా బాగుంది. ఇదిగో ఇది కొంగు, దీనికి కొంగు వచ్చిందండి. బాగుంది సారీ అయితే నిజానికి. కలర్ కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్స్ తెప్పించాను మీకోసం. చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు, మేడం నేను బుక్ చేసుకున్న టైంకి ఉండట్లేదు, నేను బుక్ చేసుకున్న టైంకి ఉండట్లేదు అని అంటున్నారు. మేడం నేను ఇలా వీడియో పెట్టగానే అయిపోతున్నాయి. జస్ట్ ఇమాజిన్, లాస్ట్ 1 వీక్ లో నేను ఆల్మోస్ట్ 150 సారీస్ సేల్ చేశాను. ఎంత రెస్పాన్స్ ఉందో చూడండి. జనాలు నన్ను ఏమంటారు, ఖాళీ ఉంచట్లేదు అనమాట. ఇదిగో మంచి జార్జెట్ సారీ, బా ఎంత బాగుందంటే, బ్లూ కలర్, నావీ బ్లూ కలర్ లవర్స్ ఎవరైనా ఉంటే బుక్ చేసుకోవచ్చు. చాలా బాగుంది ఫ్యాబ్రిక్, మంచి జార్జెట్. ఆల్ ఓవర్ శారీ ఇలానే ఉంటుంది. రెట్రో స్టైల్లో అక్కడక్కడ డాట్స్, పెద్ద డాట్స్, చాలా బాగుంది. అండ్ దీనికి కొంగు వచ్చింది, ఇలా ఉంటుంది అనమాట. లాస్ట్ 1 వీక్ లో నేను 150 సారీస్ అమ్మానంటే ఆ క్రెడిట్ నాది కాదండి, మీది. మీరు ఇచ్చే రెస్పాన్స్ అలాంటిది, మీరు కొనే విధానం అట్లా ఉందన్నమాట. చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకు. మీకోసమనే నేను కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా తీసుకొస్తున్నాను ప్రతి శారీని. 150 సారీస్ 1 మంత్ లో 1 వీక్ లో 150 సారీస్ సేల్ చేశాను అంటే అసలు మీరు ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు. ఒక్కొక్కరు 5 సారీస్, 10 సారీస్, 15 సారీస్ కూడా పెట్టుకున్నారు. 20 సారీస్ పెట్టుకున్న మేడం ఉన్నారు, హోల్సేల్ మేడం అనమాట. సారీ అండి, మీరు ఆ వీడియో చూస్తూ ఉంటే నిజంగా సారీ. ఏంటి అంటే నేను ఆ మేడంకి చెప్పాను, నేను 20 సారీస్ ఇవ్వలేను మేడం, కావాలంటే 10 సారీస్ ఇస్తాను అని. అయినా కూడా పాపం 10 సారీస్ తీసుకున్నారు లాస్ట్ వీడియోలో. ఇలా ఉంటుంది. ఇది కూడా మంచి జార్జెట్. ఇది దీనిపైన మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో, అక్కడక్కడ మీకు ఇవి కుందన్స్ ఉంటాయి కదా, లైక్ మిర్రర్స్ టైపు అలాంటివి వచ్చినాయండి. ఇది కొంచెం షైన్ అవుతుంది డిజైన్. నైట్ లో కట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది అనుకోండి. మేబీ మీకు ఈ వీడియోలో కనిపించాలని నేను ఇట్లా పైకి ఇట్లా అంటున్నాను. ఇది కొంగు వచ్చింది మేడం, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. మంచి యాష్ కలర్ ఇంకా కనకాంబరం షేడ్ లో ఉందన్నమాట. మేడం ఎక్కడన్నా మీకు గాలి సౌండ్ వస్తే డిస్టర్బెన్స్ ఫీల్ అయితే ఐమ్ రియల్లీ సారీ అండి, ఎందుకంటే చాలా వేడిలో చేస్తున్నాను. గాలి సౌండ్ ఉంటుంది కదా, ఏమైనా డిస్టర్బెన్స్ అయితే మాత్రం కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి కాఫీ బ్రౌన్ షేడ్. ఇది జార్జెటే కానీ మిక్స్డ్ జార్జెట్ వచ్చింది ఈ సారీ. చాలా సాఫ్ట్ ఉంది సారీ, క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీనే ఉంది. మిక్స్డ్ వచ్చింది అనమాట, జార్జెట్ మిక్స్డ్ సారీ ఇది. మేడం ప్రతి సారీని నేను మిక్స్డ్ వస్తుందా లేకపోతే ఒరిజినల్ జార్జెట్ వస్తుందా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మేడం. నేను మీకోసం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేంత ఓపిక చేస్తున్నప్పుడు మీరు కూడా వీడియోని క్లియర్ గా చూసి ఆర్డర్ చేసుకోండి. తర్వాత మేడం నాకు ఇలా ఇచ్చారు అలా ఇచ్చారు అని మాత్రం అనకండి. నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేసుకుంటున్నాను, చాలా సార్లు చెప్పాను. ఎందుకు అంటే నేను వేరే వాళ్ళని హైర్ చేసుకున్నాను అంటే మళ్ళీ శారీ కాస్ట్ పెరుగుతుంది అనమాట. సో నాకు ఆలోచన లేదు, నేను ఎంతవరకు హ్యాండిల్ చేయగలను అంతవరకు హ్యాండిల్ చేస్తున్నాను మీకోసం. అండ్ ఇదిగోండి, ఇది వచ్చేటప్పటికి జార్జెట్ మిక్స్డ్ శారీ. ఇది కూడా జార్జెట్ మిక్స్ లోనే వస్తుంది. చాలా స్మూత్, చాలా మెత్తగా ఉంటుంది క్లాత్ అయితే. ఇది కొంగు పార్ట్. ఆల్ ఓవర్ శారీ మీకు మంచి బేబీ పింక్ అండ్ డార్క్ పింక్ షేడ్ ఇలా ఉంటుంది. ఆల్మోస్ట్ నేను ఈ ఈ టైప్ ఆఫ్ శారీస్ నా దగ్గర ఒక 5-6 చీరలు ఉన్నాయండి. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కాకుండా ఇంకొక 4 చీరలు ఉన్నాయి. ప్రతిసారి నేను వీటికి ఫ్యానే అనమాట. ఏంటి అంటే మీరు తీసుకోకపోతే నేను తీసేసుకుందాం అనుకున్న శారీస్ చాలానే ఉన్నాయి, బట్ మీరు నాకు ఆ ఛాన్స్ ఎప్పుడు ఇవ్వట్లేదు. ఇది వచ్చేటప్పటికి మంచి ఆరెంజ్, లైట్ ఆరెంజ్ షేడ్ జార్జెట్ శారీ, ప్యూర్ జార్జెట్ శారీ. చాలా బాగుంది శారీ, చాలా బాగుంది. మేడం నాకు కాల్ చేసిన వాళ్ళు బార్గెనింగ్ చేస్తున్నారు మేడం, దయచేసి నాకు బార్గెనింగ్ చేయకండి. దీనిలో నాకు పెద్ద మార్జిన్ అంటూ ఏమి ఉండదు. కాకపోతే నేను అందరికీ కరెక్ట్గా ఒక మంచి శారీ ఇవ్వాలనే కాన్సెప్ట్ తప్ప నాకేమీ లేదు. ఇంకొకటి, ఆన్లైన్ వాళ్ళు లాంగ్ నుంచి బుక్ చేసుకునే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాను. ఎందుకంటే అందరూ షాప్కి వచ్చేటోళ్ళు ఉన్నా కూడా వాళ్ళని నేను రావద్దంటున్నా. ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు వీడియో చూస్తే ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. ఫస్ట్ ఈ శారీ చూడండి, మంచి ఆరెంజ్ షేడ్ పళ్ళు వస్తుంది, దీనికి పింక్ వస్తుంది, పింక్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట. ఎందుకంటే చాలా బాగుంది శారీ, అందుకే ముందు శారీని ఫీల్ అవ్వండి, ఫ్యాబ్రిక్ ని తర్వాత మీకు డెలివరీ అయ్యాక ఫీల్ అవుతుంది. ఇంత బాగుంది. అండ్ ఈ రోజు నాకు 2 మేడమ్స్ కాల్ చేశారనమాట, హైదరాబాద్ లోనే ఉంటారు. సో వచ్చి తీసుకుంటాం మేడం అంటే నేను స్ట్రైట్ గానే చెప్పేశాను, రావద్దండి,
మీరు వేరే శారీస్ తీసుకునేలా ఉంటే రండి, కానీ ఓన్లీ 240 రూపీస్ శారీస్ కోసం రావద్దు అని. ఎందుకంటే లోకల్ ఉన్న వాళ్ళు వస్తున్నారు, 20 శారీస్ అట్లా తీసుకెళ్ళిపోతున్నారు. మరి ఆన్లైన్ వాళ్ళకి ఆ శారీస్ ప్రాపర్గా వెళ్ళట్లేదు. సో అందరికీ వెళ్ళాలి అన్న కాన్సెప్ట్ మీదనే నేను ఆఫ్లైన్లోనే సేల్ చేస్తాను అని చెప్పాను. సారీ మేడమ్స్, ఎవరైనా ఈ వీడియో చూస్తే నిజంగా సారీ అండి. వస్తానన్న వాళ్ళని రావద్దు అని చెప్పినందుకు ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దాట్. ఇది వైట్ శారీ, ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది. దీనికి కొంగు అనేది వచ్చింది. ఇలా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఎక్కడన్నా మీరు స్కిప్ కొట్టారు అంటే మాత్రం నేనేం చేయలేను. కనీసం ఒక 2 శారీస్ అయినా మిస్ అవుతాయి. ఆ 2 శారీస్ నాకు పెట్టలేదు మేడం అని అనకండి. మళ్ళీ మంచి మ్యాంగో ఎల్లో షేడ్, లాస్ట్ టైం ఇదే శారీ వచ్చింది, మళ్ళీ శారీ వచ్చింది. ఎవరైనా బుక్ చేసుకుని దొరకలేదు అంటే మాత్రం మళ్ళీ బుక్ చేసుకోవచ్చు. మంచి ఎల్లో షేడ్ బాగుంది మేడం. ఇది ఫ్రాక్ పర్పస్ చాలా బాగుంటుంది అండ్ డైలీ వేర్ శారీ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. మంచి ఎల్లో షేడ్, పింక్, బేబీ పింక్. అసలు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటున్నాయి మేడం. మీకు డెలివరీ అయిన వాళ్ళు అంటే ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా బాగున్నాయి మేడం ఫ్యాబ్రిక్స్ అని అంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఏదైతే చెప్తున్నానో అదే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను మేడం. ఇది వచ్చేటప్పుడు కొంగు పార్ట్ చాలా బాగుంది. అస్సలు వేరే లెవెల్ ఫ్యాబ్రిక్ ఉంది. ఇదైతే డిజైన్ కూడా చాలా బాగుంది. చూడండి, వన్ సైడ్ డిజైన్ వచ్చింది, ఒక సైడ్ అయితే మీకు మంచి బేబీ పింక్ లో ఇట్లా డాట్స్ వచ్చినాయి. నాకు బేసిక్ గా ఇలా డాట్స్ వచ్చిన శారీస్ నచ్చుతాయి. ఎందుకో నాకు రెట్రో స్టైల్ లాగా అనిపిస్తాయి అనమాట శారీస్. నాకు చాలా ఇష్టం ఆ శారీస్. ఇది కూడా అదే, మీరు బోర్డర్ కోసం తీసుకోవచ్చు. బోర్డర్ అంత బాగుంది, చూడండి ఎంత బాగుందో బోర్డర్. జస్ట్ దీని కొంగు వచ్చింది, బోర్డర్ కూడా వచ్చింది. నెక్స్ట్ సారీ ఎల్లో, ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది అనమాట. హోల్సేల్ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే నెక్స్ట్ టైం మీకు ఒక 20 శారీస్ అట్లా ఎక్కువ శారీస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను మేడం. ఎందుకంటే నా దగ్గర స్టాక్ ఎక్కువ ఉండట్లేదు. స్టాక్ రాగానే మీకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎల్లో శారీ హాఫ్ అండ్ హాఫ్ లో వచ్చింది, చాలా బాగుంది. ప్యూర్ జార్జెట్ శారీస్. ఓకేనా మేడం? ఫొటోస్ పెట్టమంటున్నారు. ఫొటోస్ పెట్టమని అడిగిన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఒక 100 శారీస్ ని ఒక 50 శారీస్ ని నేను ఫొటోస్ తీసి పెట్టాలంటే ఇంపాసిబుల్ అండి. అది చాలా కష్టమైన విషయం. అందుకే లాంగ్ వీడియో ఒకటే పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఫొటోస్ పెడితే అక్కడితో ఆగదు, మళ్ళీ దాని కొంగు పెట్టమంటారు, దాని బార్డర్ పెట్టమంటారు, అవన్నీ ఉంటాయి. కాబట్టి నేను ఒకటే వీడియోలో క్లోజ్ చేద్దామని. ఇది కొంగు పార్ట్, ఇది జార్జెట్ మిక్స్ ఉందండి, బట్ హెవీ ఫ్యాబ్రిక్ ఉంది. ఇలా ఉంటుంది అనమాట. సో పెట్టమన్న వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఏంటి అంటే, మీకు ఫోటో పెడితే ఈ వేలో పెట్టాలి. ఇలా పెట్టాల్సి వస్తుంది. ఇలా పెట్టినప్పుడు మీరు ఏమంటారంటే, మేడం దీనికి కొంగు చూపించండి అంటారు. కొంగు పెట్టింది అనుకోండి, బోర్డర్ చూపించండి అంటారు. బోర్డర్ చూపించినాక ఎక్కడైనా డామేజ్ వస్తే డామేజ్ పెట్టండి అంటారు. సో ఇదంతా లేకుండా నేను అంత మందికి రిప్లై ఇవ్వలేను కాబట్టి నేను అందుకే ఒకటే వీడియోలో ఫటాఫట్ కంప్లీట్ చేద్దాం అనే కాన్సెప్ట్ మీద మాత్రమే నేను వీడియో చేసి పెట్టేస్తున్నాను అనమాట. లాస్ట్ టైం 3 వీడియోస్ అంటే ఇబ్బంది పడ్డారు కదా, ఒకటే వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది కొంగు అండ్ ఆల్ ఓవర్ సారీ మంచి మెజెంటా పింక్, చాలా బాగుంది. చిన్న చిన్న ఏమంటారు డిజైన్తో వచ్చిందనమాట. ఇలా ఆల్ ఓవర్ సారీ మొత్తం చిన్న చిన్న డాట్స్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. అండ్ మీకు 2 సైడ్స్ పళ్ళు ఇలానే వస్తుంది. సారీ 2 సైడ్స్ కొంగు, మీకు చిన్న కొంగు వస్తుంది అనమాట. లుక్ చూస్తే కొంచెం పట్టు సారీ లుక్ ఉందండి, కానీ పట్టు సారీ కాదు, ఆ లుక్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వైట్, ఇవి ఫోటోషూట్స్ లాంటి వాటికి చాలా బాగుంటాయి. ఎవరైనా ఫోటోషూట్స్ ఎక్కువ చేసుకుంటారు, కావాలి అంటే ప్రిఫర్ చేయొచ్చు. భలే ఉంటాయి ఈ శారీస్. ఇలా ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది, వైట్ బేస్. దీనికి కొంగు అనేది ఏం లేదు, ఇలా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వీడియో అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఆనియన్ పింక్, ఆనియన్ షేడ్ అండి. బాగుంది, చెక్స్ ప్యాటర్న్ భలే ఉంది సారీ. నేను పైన నుంచి చూసి ఏదో అనుకున్నాను, బట్ చాలా బాగుంది సారీ కూడా. హెవీ ఫ్యాబ్రిక్ ఉంది. ఇది కూడా మిక్స్డ్ జార్జెట్ లో ఉంది. కొంగు పార్ట్ ఆల్ ఓవర్ శారీలో మీకు ఇలా చెక్స్ లా రన్ అవుతుంది, చూడండి చెక్స్ లా వచ్చింది. భలే ఉంది క్లాత్, ఫ్యాబ్రిక్ కూడా బాగుంది, డిజైన్ కూడా డిఫరెంట్ డిజైన్. ఓకే, ఇలా ఉంటుంది. ఏదన్నా తీసుకోండి, 240 ప్రైస్ లోనే ఇస్తాను. అమ్మా
ఓకే, నెక్స్ట్ సారీ వచ్చేటప్పటికి మీకు షిఫాన్ ఫ్యాబ్రిక్. ఇది అచ్చమైన పింక్ కలర్, బాగుంది. ఓకే, ఇలా ఆల్ ఓవర్ శారీ మొత్తం డాట్స్ వస్తాయి. ఇది కొంగు పార్ట్. కొంగులో మీకు ఇలా డిజైన్ వస్తుంది. ఆల్ ఓవర్ శారీ మొత్తం మీకు ఇలా చిన్న చిన్న డాట్స్ వస్తాయి అనమాట. ఓకే, ఇలా ఉంటుంది శారీ. 240 రూపీస్. 2 శారీస్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ. అండ్ లాస్ట్ టైం ఒక వీడియోలో పెట్టాను, మళ్ళీ సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ డిజైన్ అండి, కొంగు కూడా లేదు. ఎవరికన్నా కావాలి అంటే ఇలాగే స్క్రీన్ షాట్ చేయండి. లాస్ట్ టైం వీడియోలో పెట్టాను, మళ్ళీ అవైలబుల్గా ఉంది. ఎవరో అడిగారు ఇది కూడా. ఓకే, ఆల్ ఓవర్ మొత్తం ఇలానే పింక్ కలర్లో వస్తుంది. మేడం కొంగు లేనివి ఒకటే కలర్ వచ్చేటివి ఒకటేలా చూపించేస్తున్నాను. లాస్ట్ టైం ఇది కూడా అడిగారు, మళ్ళీ రిపీట్ వచ్చింది, మళ్ళీ స్టాక్. ఇది పింక్ కలర్ భలే ఉంది, ఇది కూడా చాలా బాగుంది. మళ్ళీ లాస్ట్ టైం నేను తీసుకుందాం అనుకున్నాను, వేరే ఎవరో తీసుకున్నారు. మళ్ళీ మీరు తీసుకోకపోతే నేనే తీసుకుంటా. ఇది కూడా అంతే, ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలానే ఇదే డిజైన్తో రన్ అవుతుంది. నో కొంగు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక 25 శారీస్. ఓ షర్ట్. ఓకే మేడం, నేను ఎలాంటి ఎడిటింగ్స్ చేయట్లేను, ఎలాంటి ఫిల్టర్స్ వాడట్లేను. ఎలా ఉన్న శారీ నేను అలాగే చూపిస్తున్నాను. కానీ మీరు నా కోసం చేయాల్సింది ఏంటంటే, నేను ఇంత కష్టపడుతున్నాను కదా, చూసి లైక్ కొట్టకుండా వెళ్ళిపోతున్నారు మేడం. నా కష్టానికి కొంచెమైనా సాటిస్ఫాక్షన్ ఉంచండి. కొంగు ఇది జార్జెట్ మిక్స్ ఉందండి, హెవీ జార్జెట్ మిక్స్ ఉంది, చాలా హెవీ ఉంది క్లాత్. ఓకే, ఆల్ ఓవర్ శారీ బేబీ పింక్ అండ్ వైట్ యాష్ కలర్ షేడ్ లో ఉంది. లైక్ కొట్టారు అనుకోండి, నాకు నేను చేసిన కష్టానికి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. లైక్ కొట్టకుండా వెళ్ళిపోయారు అంటే కొంచెం బాధ వేస్తుంది. అరే మీకోసమే కదా నేను చేసేది ఇంత కష్టపడి అని చెప్పి. ఇలా ఉంటుంది. దీనిలో గ్లిటర్ డిజైన్ వచ్చింది. ఇది కొంగు గ్లిటర్ డిజైన్ వచ్చిందండి. మీకు వీడియోలో మెరుస్తుందా? బయట అయితే నాకు మెరుస్తుందండి, మెరుస్తూ కనిపిస్తుంది క్లాత్. ఇది కొంగు పార్ట్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పింక్ కూడా కాదు, లావెండర్ షేడ్. అండ్ ఈ లావెండర్ షేడ్ లో మీకు నో కొంగు నో పళ్ళు. కొంగు పళ్ళు రానివి ఆల్ ఓవర్ ఇలానే ఉంటుంది కాబట్టి ఒకటే వ్యూలో తీసి చూపించేస్తున్నాను అనమాట. ఓకే, ఎలా బుక్ చేసుకోవాలి అని అడిగే వాళ్ళకి నేను చెప్పేది ఇలాగే ఫోటో తీయండి. ఇదే ఫోటోని స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్లో మెసేజ్ చేయండి. అవైలబుల్ ఉందో లేదో నేను చెప్తాను, బిల్ వేసి ఇస్తాను. బిల్ వేసిన తర్వాత లేట్ చేయకుండా బుక్ చేసుకోండి. ఎందుకంటే మీరు బుక్ చేసుకున్న సారీనే అంటే మీకు నచ్చింది అంటే ఆబ్వియస్లీ వేరే వాళ్ళకి కూడా నచ్చుతుందనే కదా. ఉండవు, ఇమీడియట్ గా ఎవరో ఒకరు బుక్ చేసుకుంటారు. మేడం నేను చెప్పాను కదా పక్కన పెట్టమని అంటే, నేను పక్కన పెట్టమని చెప్పిన వాళ్ళకి నా ప్రయారిటీ కాదండి, పేమెంట్ చేసిన వాళ్ళకి. ఓకే, కొంగు ఆల్ ఓవర్ సారీ ఇలానే ఉంటుంది, చాలా బాగుంది. ప్యూర్ జార్జెట్. ఎందుకంటే మీరు పక్కన పెట్టమంటారు, నేను పక్కన పెడతా, మీరు పేమెంట్ చేయరు. వేరే వాళ్ళు కూడా అదే సారీ నచ్చుతుంది. మేడం మీరు పేమెంట్ చేయరు, నేను లేదు మేడం బుక్ అని చెప్తాను, మీరు మళ్ళీ రెస్పాండ్ అవ్వరు. మీకు వెళ్ళక ఆ మేడంకి వెళ్ళక ఎవరికి సాటిస్ఫాక్షన్ అది ఉండదు కదా. ఎవరో ఒకరికి సారీ అనేది వెళ్ళాలి కదా. ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలానే ఉంటుంది. మంచి నావీ బ్లూ షేడ్. ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలానే ఉంటుంది. నో కొంగు. దీనికి కూడా ఎస్ కొంగు ఉందండి. కొంగులో మీకు ఇలా డిజైన్ వచ్చింది. ఇది కొంగు. అండ్ ఇది షిఫాన్. ఇప్పుడు నేను ఏ సారీ అయితే వేర్ చేశానో అలాంటి షిఫాన్ అండి ఇది, అలాంటి క్లాతే. దీనికి కొంగు వచ్చింది. కొంగు చాలా బాగుంది. షిఫాన్స్ కూడా బాగుంటాయండి, భలే లైట్ వెయిట్ ఉంటాయి, కట్టడానికి బాగుంటాయి. షిఫాన్స్ కూడా ఇలా ఉంటుంది కొంగు. షిఫాన్స్ కి కూడా మంచి మంచి లవర్స్ ఉన్నారు. నేను కూడా ఇలా ఉంటుంది అనమాట. ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఒకసారి తీసుకున్నాను నేను షిఫాను, ఇప్పుడు నేను కట్టుకున్నదే నచ్చింది అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది వేర్ చేసిన తర్వాత కూడా చాలా బాగుంటాయి. అంటే లైట్ వెయిట్, హెవీగా అనిపించవు, డే అంతా ఈజీగా క్యారీ చేయొచ్చు. మంచి వైట్ షేడ్. ఈ వైట్ లో చిన్న చిన్న డాట్స్ వచ్చినాయి. 2 సైడ్స్ మీకు ఇలా రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది అనమాట. మేడం చెప్తున్నాను, తొందరగా బుక్ చేసుకోండి, చాలా బాగున్నాయి శారీస్. స్టాక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మళ్ళీ రీస్టాక్ ఎప్పుడు చేయిస్తానని నాకు తెలియదు. అండ్ నెక్స్ట్ కలర్, ఇది మీకు ఎలా చెప్పాలి, మీకు వీడియోలో ఏ కలర్ కనిపిస్తే అదే కలర్ అండి, నేనైతే చెప్పడానికి రావట్లేదు. బట్ ఎస్ బాగుంది శారీ. ఫ్యాబ్రిక్ మంచి జార్జెట్ ఫీల్, జార్జెట్ ఫ్యాబ్రికే.
మీకు కొంగు పాటు ఇలా వస్తుంది. ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలానే వస్తుంది అనమాట. కొన్ని కలర్స్ అనేవి నాకు చెప్పడానికి రాదండి, కరెక్ట్ కలర్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. తెలియని కలర్స్ మీరే అదే కలర్ గెస్ట్ చేయండి. ఇలా ఉంటుంది అన్నమాట. ఈ సారీస్ లో డామేజెస్ లేవు మేడం, ఎక్కడ డామేజెస్ దొరకవు. ఎందుకంటే మంచి ఫ్యాబ్రిక్స్, కొంచెం హెవీగా అనమాట. వాళ్ళతో రిక్వెస్ట్ చేశాను, నాకు డిమాండ్ ఎక్కువ ఉంది, మా మేడమ్స్ ఊకే అడుగుతున్నారు నన్ను అని చెప్పి. సో మంచి క్లాత్, కొంచెం మంచి డిజైన్స్ తెప్పించాను. డామేజ్ అనేవి దొరకవు. మీకు ఒకవేళ మీరు బుక్ చేసుకున్న తర్వాత కూడా యాజ్ యూజువల్ నేను చెక్ చేసి చెప్తాను. ఇది కొంగు. నా దగ్గర తీసుకున్న వాళ్ళకి తెలుసు మేడం, నేను ఎంతమందికి డ్యామేజ్ వస్తే డ్యామేజ్ వచ్చింది, మిస్ప్రింట్ వస్తే మిస్ప్రింట్ వచ్చింది, అండ్ ఎక్కడ వచ్చిందో కూడా నేను చెప్పాను. సో తీసుకున్న వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది. ఒకవేళ ఉండుంటే కింద కామెంట్ చేయండి. బా సారీ భలే ఉందండి. కొంగు పార్ట్ మంచి గ్రీన్, ప్యారెట్ గ్రీన్, బాటిల్ గ్రీన్, డార్క్ గ్రీన్, క్రీమ్ కలర్, లెమన్ ఎల్లో షేడ్ అండ్ బ్లాక్ కలర్. భలే ఉంది సారీ. మంచి జార్జెట్ మెటీరియల్. అండ్ మీకు బార్డర్ కొంచెం చాలా డిఫరెంట్. ఇలా మీకు వాటి ఏమంటే బ్రాసో డిజైన్ వస్తాయి కదా, అలా బ్రాసో లాగా వచ్చింది అనమాట. చూసారా, చాలా బాగుంది. ఎవరికన్నా కావాలంటే ఇమీడియట్ గా దొరకగానే బుక్ చేసుకోండి, చాలా బాగుంది. అండ్ మీరు వచ్చిన తర్వాత, మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు, అంత బాగుంది ఫ్యాబ్రిక్, నిజంగా బాగుంది. ఫీడ్బ్యాక్, నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు ఈ సారీ తీసుకున్న వాళ్ళు. అంటే మిగతా సారీస్ ఎవరా అంటే కాదు, కొత్తగా ఉంది డిజైన్ అని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ మిక్స్డ్ జార్జెట్ లో, లేదు ప్యూర్ జార్జెట్, ప్యూర్ జార్జెట్ ఏనండి. ఇది కొంగు పార్ట్, కొంచెం ఆరెంజ్ షేడ్ అనమాట. ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ సారీ. కాకపోతే మీరు చేసేది ఏంటంటే తొందరగా బుక్ చేసుకోండి, తొందరగా పేమెంట్ చేయండి. బుక్ చేసుకుంటున్నారు, కాకపోతే ఒక 2 నిమిషాలు, ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు అని చెప్పి మీరు లేట్ చేసే కొద్దీ లేట్ అవుతూనే ఉంటుంది. ఇది కూడా జార్జెట్ మిక్స్ ఉంది మేడం, మిక్స్ ఉంది. ఓకే, చాలా బాగుంది ఫ్యాబ్రిక్, హెవీ ఫ్యాబ్రిక్ ఉంది. ఇది కొంగు పార్ట్, ఆల్ ఓవర్ సారీ మొత్తం మీకు భలే ఉంది సారీ. సపోటా కలర్, డార్క్ సపోటా కలర్. ఓకే, ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంది. 2 సైడ్స్ బార్డర్ ఇట్లా ఉంటుంది అనమాట. చాలా హెవీ ఫ్యాబ్రిక్ అండి, మీకు చూస్తే అర్థమవుతుంది, చాలా హెవీ ఫ్యాబ్రిక్, భలే ఉంది ఫ్యాబ్రిక్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్. ఇది కూడా కొంగు ఉందా దీనికి మేడం? మీకు వెహికల్ సౌండ్ కానీ గాలి సౌండ్ కానీ ఉంటే నా కోసం అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే సమ్మర్ కదా, గాలి లేకపోతే ఉండలేకపోతున్నాము. ఓకే, ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలానే ఉంటుంది, సో అందుకే గాలి సౌండ్ వస్తే అడ్జస్ట్ అవ్వమని చెప్తున్నా. అండ్ షాప్ వచ్చేటప్పటికి కొంచెం రోడ్ పక్కకే ఉంటుంది, మీకు వెహికల్ సౌండ్ ఉంది అంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మాక్సిమం రాకుండానే ట్రై చేస్తున్నాను. వావ్, సారీ భలే ఉందండి, డిజిటల్ ప్రింట్ లో వచ్చింది సారీ. అసలు ఎంత బాగుంది సారీ మేడం. ఎవరు బుక్ చేసుకోకండి, నేను బుక్ చేసుకుంటాను. ఇది ఇలా ఉంటుంది, చాలా బాగుంది మేడం. మీరు ఎవరు బుక్ చేసుకోకపోతే నేను ఎంచుకుంటాను మేడం, అంత బాగుంది. అండ్ చూసానా, ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్ తో వచ్చింది, గ్లిటర్ డిజైన్ తో వచ్చింది. ఇగో ఇలా గ్లిటర్ డిజైన్ తో వచ్చింది. ఇది వచ్చేటప్పటికి కొంగులో మీకు పెద్ద ఫ్లవర్ ఒకటి వచ్చింది, అంటే మీరు కొంగు మనం స్టార్టింగ్ ఇట్లా పెట్టుకుంటాం కదా, ఇక్కడ వచ్చింది. ఓకే, ఇలా ఉంది, చాలా బాగుందండి, చాలా హెవీగా ఉంది. జార్జెట్, ప్యూర్ జార్జెట్, మీకు బాగుంది. మీరు తీసుకోలేదు అంటే నేను తీసుకుంటా మేడం, బుక్ చేసుకోకండి, లేకపోతే మళ్ళీ బుక్ చేసుకున్న కాడి నుంచి మీకు ఇవ్వాలి అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా స్పన్ జార్జెట్ లోనే స్పన్ ఫ్యాబ్రిక్ ఉన్న సారీ, బాగుంది. ఇది కూడా డైలీ వేర్ కి చాలా బాగుంటుందండి, చాలా లైట్, అంటే మంచిగా ఉంది ఫ్యాబ్రిక్, హెవీ ఫ్యాబ్రిక్ ఉంది. ఇది వచ్చేటప్పటికి కొంగు కొంచెం డిజైనర్ సారీ లా ఉంది అనమాట, కొంచెం డిజైన్ కూడా వీవింగ్ డిజైన్ లో వచ్చింది, బాగుంది. ఇంకా రిమైనింగ్ సారీస్ నిన్న నేను బుక్ చేసుకోగా చాలా మందికి కన్ఫ్యూజన్ లో ఉన్నారు, వాళ్ళకి చెప్తున్నాను. లాస్ట్ లో కొన్ని సారీస్ యాడ్ చేస్తాను, అవి ఇంకా రిమైనింగ్ మన దగ్గర ఉన్న సారీస్ అనమాట. నిన్నటి సారీస్ ఒక 6 సారీస్ 7 ఉన్నాయి. ఇది కొంగు పార్ట్, ఇది వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ సారీ. ఇది గ్రీన్,
లైట్ గ్రీన్, మెజెంటా ఏదో ఏదో గ్రీన్ అండి, ఇది లక్స్ గ్రీనో సీ గ్రీనో ఏదో ఏదో సమ్ గ్రీన్, బట్ బాగుంది కలర్. ఇలా ఉంటుంది అనమాట. ఇది కొంగు పార్ట్ మొత్తం ఆల్ ఓవర్ సారీ మొత్తం మీకు ఇలా మంచి మంచి ఫ్లవర్ డిజైన్ తో వచ్చినాయి అనమాట. చాలా బాగున్నాయి. చాలా మంది ఫిగర్స్ వద్దు అంటున్నారు. ఫిగర్స్ వద్దు అనుకున్న వాళ్ళు ఇలా ఇలా తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది ఫిగర్స్ వద్దు మేడం, బర్డ్ డిజైన్ అవి వద్దు అంటున్నారు. అలాంటి వాళ్ళు ఇలా తీసుకోవచ్చు అనమాట. మోస్ట్లీ దీనిలో ఎక్కడ ఇప్పుడు నేను తీసుకొచ్చిన స్టాక్ లో ఎక్కడ ఫిగర్స్ ఏం రాలేదు. ఫిగర్స్ వద్దు అనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు ఈ సారీస్. ఓకే, నెక్స్ట్ జార్జెట్ మిక్స్డ్ జార్జెట్ లో వచ్చింది. ఇది హెవీ ఫ్యాబ్రిక్. ఇది కొంగు పార్ట్ మేడం. కొన్ని సార్లు మనం తీసుకునే సారీస్ డిజైన్ కోసం కొనకపోయినా ఫ్యాబ్రిక్ కోసం కొనాలండి. అలాంటి ఫ్యాబ్రిక్ ఇది. ఇప్పుడు నేను చూపించేది డిజైన్ బాగాలేదా అంటే డిజైన్ బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది, బట్ హెవీగా వద్దు అనుకున్న వాళ్ళకి వదిలేస్తే ఫ్యాబ్రిక్ కోసం చూసే వాళ్ళు మాత్రం ఇలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ మంచి ఫ్యాబ్రిక్ ఉంది. డిజైన్ హెవీగా ఉంది అనుకున్న వాళ్ళు వదిలేయండి, కానీ ఫ్యాబ్రిక్ మంచి ఫ్యాబ్రిక్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం కన్ఫర్మ్ గా తీసుకోండి. ఫ్యాబ్రిక్ బాగుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మేడం, దేనిలో కూడా కొంగు రాదు, ఇలా ఉంటుంది సారీ. ఎస్, కనిపించింది కదా, ఇలా ఉంటుంది అనమాట. చాలా బాగుంది సారీ. ప్యూర్ జార్జెట్. ఇది కూడా జార్జెట్ లోనే ఉంది. అండ్ దీనికి కొంగు చూస్తున్నాను, కొంగు వచ్చిందా లేదా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాను. యా, కొంగు రానట్టే ఉంది మేడం. దీనికి లేదు మేడం, కొంగు వచ్చింది. సారీ, అదే కొంగు కోసమే వెతుకుతున్నా. ఇది కొంగు. ఓకే, ప్యూర్ జార్జెట్. ఇది కూడా మంచి జార్జెట్. ఇది మంచి సపోటా కలర్ లో ఉంది, బాగుంది. డిజైన్ కూడా లైన్స్ వచ్చింది. దీనికి కొంగు వచ్చిందండి. కొంగు చూసారా, భలే ఉంది. ఫ్యాబ్రిక్ కూడా ఇది కూడా హెవీ ఫ్యాబ్రిక్ ఉంది. మిక్స్డ్ జార్జెట్ ఉంది, ప్యూర్ జార్జెట్ కాదు, మిక్స్డ్ జార్జెట్. మేడం జార్జెట్ అనగానే అసలు జార్జెట్ కాదా అని అనుకోకండి. 80% జార్జెట్ ఉంటుంది. ఒక 10-20% షిఫాన్ మిక్స్ కానీ లేకపోతే క్రేప్ మిక్స్ కానీ ఉండొచ్చు. ఓకే, ఇది జార్జెట్సే, కానీ మీకు నేను చెప్పి ఇవ్వాలి కాబట్టి క్లియర్ గా చెప్తున్నాను. ప్యూర్ జార్జెట్ అని చెప్పి నేను ఇవ్వాలనుకోవట్లేదు. నా దగ్గర ఏ ఫ్యాబ్రిక్ ఉంది, ఫ్యాబ్రిక్ నా చేతిలో ఉంది. సో నేను ఏ చెప్పినా తీసుకుంటారు అన్న కాన్సెప్ట్ లో మాత్రం నేను చెప్పాలనుకోవట్లేదు. సో నా దగ్గర ఫ్యాబ్రిక్ ఉంది, నేను ఫ్యాబ్రిక్ ఫీల్ అవుతున్నాను, అదే ఫ్యాబ్రిక్ ని మీకు నేను చెప్తున్నాను. ఇది జార్జెట్, దీనిలో కూడా మిక్స్డ్ ఏం లేదు, మంచి జార్జెట్ ఉంది ఇది. ఓకేనా. క్రీమ్ కలర్ లవర్స్ చాలా మంది ఉంటారు. ఈ కలర్ కాంబినేషన్ చాలా ఎప్పుడు అల్టిమేట్ ఉంటుంది. కలర్ కాంబినేషన్ రెగ్యులర్ గా ఎప్పుడైనా క్రీమ్ కి ఇలా మెరూన్ కలర్, బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చిన్న ఫ్లవర్ డిజైన్, 2 సైడ్స్ మీకు బోర్డర్ ఇలా వచ్చింది అనమాట. చాలా బాగుంటుంది. హెవీగా ఉంది ఫ్యాబ్రిక్, అస్సలు మిస్ చేసుకోకుండా తీసుకోండి. మీకు కొంగు వచ్చేటప్పటికి ఇలా ఉందన్నమాట. మేడం దీనిలో కూడా ఎందులో కూడా బ్లౌజ్ అనేది రాలేదు, బ్లౌజ్ లేకుండానే వచ్చినాయి. సో బ్లౌజ్ ఉంటుంది అని నేను చెప్పి ఇవ్వట్లేను, బ్లౌజ్ రావట్లేదు అని మీరు ఫిక్స్ అయి తీసుకోండి. బ్లౌజ్ రాదు. అండ్ ఇది వచ్చేటప్పటికి హాఫ్ అండ్ హాఫ్, ఇది లంగావోణి స్టైల్లో ఉంది. మీకు శారీ మొత్తం ఈ కలర్ వస్తుంది. ఓన్లీ మీకు పళ్ళులో మాత్రమే ఇది వస్తుంది అనమాట. ఓకే, కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. ఓకేనా మేడం, ఇలా ఉంటుంది. ఇది ఓన్లీ కొంగుకి వస్తుంది. అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం మీకు ఇలా ఈ కలర్ వస్తుంది అనమాట. డార్క్ గంధం కలర్, కరెక్ట్ గా చెప్పాలంటే డార్క్ గంధం కలర్ మీకు గ్లిటర్ డిజైన్ తో వచ్చింది. కొంగు చూసుకుంటే మీకు హాఫ్ అండ్ హాఫ్, కొంగులో ఇది కొంగు వస్తుంది, మీకు కొంగులో ఇలా ఉంటుంది అనమాట. హాఫ్ సారీ టైప్ ఉందండి సారీ, బాగుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ ప్యూర్ జార్జెట్ లో ఉంది. ఇది పింక్ కలర్, ఎవరైనా పింక్ కలర్ లో కావాలి అంటే పిక్ చేసుకోండి, చాలా బాగుంది. ఇలా ఉంటుంది, మంచి పింక్ కలర్ షేడ్. మేడం ఇగోండి, ఈ సారీ తీసుకునే వాళ్ళకి ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఇగోండి, ఇప్పుడు ఇంతసేపటికి నాకు ఇప్పుడు కనిపించింది డ్యామేజ్. నేను కనిపించగానే మీకు చెప్తున్నాను. చూడండి, ఇక్కడ వచ్చింది చూడండి డ్యామేజ్. మీకు ఒకవేళ ఈ సారీ కావాలి అనుకుంటే ఇది 200 లో ఇచ్చేస్తాను. ఓకే, కాకపోతే మీకు డ్యామేజ్ అనేది ఇక్కడ ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. మీరు ఫ్రిల్ పెడతారు కదా, ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. ఓకేనా. నాకు ఇప్పుడే కనిపించింది, నేను ఇప్పుడే చెప్తున్నాను మేడం. మీరు
కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ లో పంపించండి. ఇప్పుడే దీని ప్రైస్ చెప్తాను, 200 రూపీస్. ఓకే, నేను ఒకవేళ మర్చిపోయినా నాకు గుర్తు చేయండి. డ్యామేజ్ వచ్చింది, 200 వర్త్ లో ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి లాస్ట్ సారీ, ఈ రోజు అంటే కొత్త స్టాక్ లో లాస్ట్ సారీ. ఓకేనా, మీకు నచ్చింది అంటే ఇమీడియట్. ఇది వచ్చేటప్పటికి జార్జెట్ మిక్స్డ్, కొంచెం క్రేప్ మిక్స్ వచ్చింది, బట్ జార్జెట్ ఫీల్ ఉంది. బట్ ఏంటి అంటే మీకు ఎక్కడ తెలుస్తుంది అంటే ఇలా ముట్టుకొని ఇట్లా అన్నప్పుడు తెలుస్తుంది. ఇది జార్జెట్ మిక్స్, క్రేప్ మిక్స్ వచ్చింది ఇందులో, చాలా బాగుంది. బట్ హెవీ ఉంది. ఇది ఎలా అంటే ఫాలింగ్ మెటీరియల్ ఉంది, కానీ కొంచెం స్పన్ ఫీల్ కూడా ఉంది. సారీ మిక్స్డ్ లో ఉన్నట్టుంది, మేబీ ఇలా ఉంటుంది. కొంగు చాలా బాగుంది, చూసారా ఎంత ఫాలింగ్ ఉందో చూడండి. మీకు బౌన్స్ అవుతుంది క్లాత్, ఇలా బౌన్స్ అవుతుంది చూడండి. సో లాస్ట్, ఈ రోజు కొత్త స్టాక్ లో లాస్ట్. అండ్ నిన్న మిగిలిన సారీస్ లో ఆల్రెడీ చూసారు, అవసరం లేదు. ఈ సారీ అవైలబుల్ గా ఉంది. నేను అన్ని ఓపెన్ చేయట్లేదు మేడం, ఆల్రెడీ చూసిన సారీస్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికి ఈ సారీ అవైలబుల్ గా ఉంది. ఇవి నిన్నటివండి, రిమైనింగ్ సారీస్ ఒక 6 సారీస్ ఏమో రిమైనింగ్ సారీస్ ఉన్నాయి. అండ్ ఈ బ్లూ కలర్ సారీ కూడా అవైలబుల్ గా ఉంది. ఇది చూసారా, ఎవరికన్నా తీసుకునే ఆలోచన ఉంటే తీసుకోండి. ఇది బాగుంది, క్లాత్ బాగుంది. అట్ ద సేమ్ టైం ఇది డిజిటల్ ప్రింట్ లో వచ్చింది. ఇంకోటి ఆల్ ఓవర్ సారీ సీక్వెన్స్ వర్క్ వచ్చింది, సమ్ వాట్ పార్టీ వేర్ లుక్ ఉన్న సారీ ఇది. చిన్న చిన్న పార్టీస్ కూడా వేర్ చేయొచ్చు, ఎక్కడ డామేజ్ మిస్ప్రింట్ లేని సారీ ఇది. ఇవన్నీ ఇప్పుడు నేను చూపించినవి అవే, బట్ ఇంకొకసారి చెప్తున్నాను, పార్టీ వేర్ సారీ లాగా ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఓకే ఇలా ఉందన్నమాట, గంధం కలర్ లో ఉంది సారీ. ఇది మంచి ఎల్లో కలర్, ఇది కూడా అంతే మస్టర్డ్ ఎల్లో షేడ్. ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పింక్ షేడ్. ఇవి నిన్న అప్లోడ్ చేసిన వీడియోస్ మేడం, మళ్ళీ ఇది నేను చూపించలేదు అనుకోకండి. నిన్న ఆల్రెడీ చూసిన వీడియోస్ ఉంటే అందులో కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లూ షేడ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక ఆరెంజ్ మీద పింక్ ఫ్లవర్స్. ఎవరైనా ప్రిఫర్ చేసే వాళ్ళు చేయొచ్చండి, బాగుంది. ఈ కలర్ కాంబినేషన్ బాగుంది. నేను చెప్పొద్దు, బట్ ఏంటి అంటే లైవ్ లో ఉన్నాను కాబట్టి, నన్ను నమ్మి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను మేడం. ఇదొకటి. ఓకేనా మేడం, ఇక్కడతో అయిపోయినాయి సారీస్. ఆల్మోస్ట్ 60 సారీస్ ఏమో అవైలబుల్ గా ఉన్నాయి. ఫాస్ట్ గా బుక్ చేసుకోండి. వీడియో అప్లోడ్ చేయగానే నాకు ఎట్లాగో స్టార్ట్ అవుతుంది, నాకు తెలుసు. ఒక్కసారి క్లియర్ గా చూసుకొని, ఎక్కడ స్కిప్ చేయకుండా నిదానంగా చూసుకొని నాకు మెసేజ్ చేయండి మేడం, నేను రిప్లై ఇస్తాను. కొంచెం లేట్ రిప్లై అయినా కానీ అడ్జస్ట్ అవ్వండి దయచేసి, ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ ఉన్నారు. సో అందరికీ రిప్లై ఇస్తాను, బట్ కొంచెం అటు ఇటు లేట్ అవుతుంది. వీడియోని మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అట్ ద సేమ్ టైం చూసి వెళ్ళిపోకుండా కొంచెం ఒక లైక్ అనేది వేసుకోండి, ఎందుకంటే లైక్ ఇచ్చారంటే వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మీకు నచ్చిందని నాకు అర్థమవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నేను వెయిట్ చేస్తూ ఉంటాను, వాట్సాప్లో వచ్చేయండి.